ఈ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి రోజుకొక విషయము కొత్తగా వెలుగులోకి వస్తుంది. నిన్న రాత్రి విజయమ్మ గారి ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది. కేవలం షర్మిలా గారు విజయమ్మ గారు ఏం మాట్లాడుకుంటున్నారు అనే విషయం, అంటే మనిషి యొక్క స్వేచ్ఛ పోయింది అని చెప్పి ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. అంటే అసలు ఫోన్ ట్యాపింగ్ పాల్పడాలి, రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే ఫోన్ ట్యాపింగ్ అవసరమా అండి? అదే కదా, కేసీఆర్ గారికి ఆ అహంకార ధోరణితో వ్యవహరించిన కారణంగా రాజ్యాంగం మొత్తం ప్రజాస్వామ్యం మొత్తం కూని చేసి వ్యవహరించినారు, రాజరిక పాలన అనుకున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతమంది వ్యక్తుల యొక్క ఫోన్ ట్యాప్ చేయడం, వారి యొక్క ప్రైవసీని దెబ్బతీయడం, హరించి వేయడం, ఈ యొక్క వాస్తవాలు సీక్రసీని మొత్తంగా కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని తమ యొక్క అవసరాలు తీసుకోవడానికి చేసినటువంటి పని కుట్రగా అందరు భావిస్తా ఉన్నారు. అది వాస్తవంగా కూడా. కాబట్టి మేము కోరేది ఒకటే, ఇక ముందు ఎవ్వరు కూడా ఇటువంటి ఒక సాహసం చేయకుండా ఉండాలంటే ప్రభుత్వం చాలా స్టెర్న్ గా, నిష్పక్షపాతంగా, చాలా స్పీడ్ గా ఈ యొక్క వ్యవహారాన్ని బయటకు తీయాలి. దోషులైన వారి మీద యాక్షన్ తీసుకోవాలి కఠినంగా. దానికోసం ప్రభుత్వం మీద చాలా అత్యంత బాధ్యత ఉన్నది. ఈ ప్రభుత్వం మీద ప్రభుత్వం సంకల్పించకుంటే ఏది సాధ్యం కాదు. కొద్దిగా లీనియంట్ గా ఉంటే కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. కళ్ళ ముందర ఒక ఉదాహరణ మీకు చెప్తాను. పోనగా అక్బరుద్దీన్ ఓవైసీ బాటంగా వేల మంది ప్రజల్లో మైక్లో, టీవీలు అన్ని రికార్డ్ చేస్తున్నప్పుడు, ప్రెస్ వాళ్ళు రికార్డ్ చేస్తున్నప్పుడు మాట్లాడిన మాట ఆ యొక్క 100 కోట్ల హిందువులను మేము 15 నిమిషాలు పక్కకు చెప్తే ఏం చేస్తాం అని చెప్పినారే, ఆ మాటకు కన్విక్షన్ అయిందా? సంగారెడ్డి కోర్టులో అక్విటల్ అయింది ఆ కేసు. కళ్ళ ముందర జరిగినట్టు. అంటే ఏంది, ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా, ప్రభుత్వ అధికారులు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేని కారణంగా, తనదైన శైలిలో యాక్షన్ తీసుకోవాలని, శిక్ష పడాలనే ఒక ఉద్దేశం లేని కారణంగా ఆ యొక్క కేసు అంతా స్ట్రాంగ్ కేసు నిర్వీర్యం అయిపోయింది, అక్విటల్ అయింది.